మన జీవితాన్ని మన తల్లి గర్భంలో మన పిండంగా ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఆయన. కనుక నాకు మీకు కూడా అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడింది. నీవు లేఖన ప్రకారం పైవాడిగా ఉండాలి. ఎప్పుడు మంచి ఉన్నత స్థానంలో ఉండాలి. ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా, శారీరంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాల దైవ దృష్టి యోగ్యంగా ఉన్నత స్థానంలో, పై స్థానంలో ఉండాలంటే దేవుని వాక్యానికి ప్రథమ స్థానం మన జీవితంలో ఇచ్చింది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. అయినా నేను మీకు పునర్జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం చదవండి. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తొకగా నియమింపడు. నీవు పైవాడిగా ఉండవు గాని కిందవాడిగా ఉండవు. ప్రైజ్ గాడ్. నేను నీకు ఇచ్చిన ఆజ్ఞల పట్ల నువ్వు తగిన బాధ్యత వ్యక్తిగా ఉంటే దేవుని వాక్యం కుటుంబంలో అందరూ నేర్చుకోండి. జనరల్‌గా ప్రతి మగవాడు నా మాటే చేయాలని కోరుకుంటాడు. ప్రతి స్త్రీ కూడా తన మాటే చెల్లాలని కోరుకుంటుంది. ఇలా ప్రపంచంలో సహజమైనటువంటి విషయం అది. సర్వసాధారణ విషయం అది. అందరూ కోరుకుంటారు. ఈవెన్ ప్రపంచంలో, సమాజంలో కూడా అన్య జనం కూడా కోరుకునేది నా మాట నెగ్గాలి. సృష్టి యావత్తులో మనుషుల మాటే నెగ్గాలని కోరుకుంటారు. పైనున్న ప్రధానమంత్రి వరకు కింద ఉన్నటువంటి చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తి వరకు కూడా కోరుకునేదంటే నాకు పై పై నేను ఏ మాట నా మాటే నెగ్గాలి. ఇలా చాలా కుటుంబాలు తన మాటే నెగ్గాలని కోరుకున్న చాలా విషయాలు మనం పొరబడి లేక దైవ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కొని తెచ్చుకున్న పరిస్థితి కూడా చాలా ఏర్పడిన పరిస్థితి ఉంది. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా గమనించాలి. నేనైనా మీరైనా నేర్చుకుందాం. నా మాటే పైన ఉండాలి. ప్రైజ్ లార్డ్. మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. శారమ్మ అబ్రహాము భార్య. నాకు పిల్లలు కావాలి. ప్రస్తుతానికి మన వయసు ఉడిగింది కనుక నాకు పిల్లలు కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ దాసి దగ్గరికి వెళ్ళి నాకు బిడ్డను పుట్టించి నాకు దయచేయి. బహుశా అబ్రాహాము వారించి ఉంటాడు. కానీ ఆమె మాట వినిపించుకునే పరిస్థితిలో ఉందో లేదో తెలియదు. మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. చివరకు ఆమె మాట నెగ్గింది. అబ్రాహాం అని చెప్పినట్టు చేశాడు. ఇష్మాయిల్ పుట్టాడు. గమనించండి. ఇష్మాయిల్ పుట్టాడు. బైబిల్ గ్రంథం పరిశీలిస్తే ఆ తర్వాత ఆమెకి ఏదో చిన్న బాధ కలిగి ఇమ్మీడియేట్‌గా చూసారా? ఇమ్మీడియేట్‌గా నువ్వు ఆ దాసిని దాని బిడ్డని ఇంట్లో జరగవు. ఏదో ఇస్సాకునేదో అన్నాడని. ఇస్సాకునేదో హాస్యాస్పదంగా మాట్లాడి ఏదో అయింది. అంటే వెంటనే క్షణాల్లోనే ఆమె ఎంత వెంటనే రివర్స్ అయిపోయింది చూడండి. నువ్వు ప్రేరేపించింది ఆమె. నువ్వు వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి నాకు బిడ్డ కావాలి. నాకు అర్జెంట్. చెప్పింది ఆమె. ఏదో చిన్న తేడా వచ్చింది. చిన్న తేడా వస్తే సహించాలి మరి. నువ్వు చెప్పగానే సహించుకోవాలి. సహించలేదు. నాకు అర్జెంట్‌గా నువ్వేం చేస్తలేదు. ఆళ్ళిద్దరిని ఇంట్లో జరగొట్టాయి. అయితే ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ శారా మాత్రమే కాదు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు ఆమె మాటతో ఏకీభవిస్తున్నాడు. ప్రైజ్ గాడ్. ఏంటి ప్రభువా ఆలోచించి జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఆమె మాటతో ఏకీభవించి నువ్వు శారా చెప్పినట్లే చెయ్యి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది. ఆమె చెప్పినట్టు నువ్వు చెయ్యి. వదిలేయండి. నేను కొన్నిసార్లు మాట ఆలోచిస్తే జీర్ణించుకోలేను. ఇప్పుడు ఆమె ఎక్కడికెళ్ళిపోద్ది? అడవిలో వస్తే ఎక్కడికెళ్ళిపోద్ది? చాలా గమనించండి. నాకు కొన్ని సంఘటనలు కన్‌ఫ్యూజన్ ఉంటాయి. అన్ నడి అడవిలో మధ్యలో వదిలేసారు.
అయితే బైబిల్ గ్రంథంలో అక్కడ వదిలిపెట్టమని చెప్పినటువంటి దేవుడే ఆ అడవి దగ్గరికెళ్ళి దర్శించి ఆమెను పట్టుకున్నాడు. నేను ఇస్సాకును దీవించినట్టే నేను కూడా దీవిస్తాను, భయపడకు అని వాగ్దానం ఇచ్చాడు. కొన్ని సంఘటనలు మనకి చాలా అబ్బురపరుస్తాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. కనుక నేను మీరు కూడా నేర్చుకున్నాం బైబిల్ గ్రంథంలో. ఆమె శారా కింద బైబిల్ గ్రంథం ఉండకుండా పారిపోయింది. నువ్వెక్కడి నుంచి వచ్చావంటే నేను శారా దగ్గర నుంచి వస్తాను. నువ్వు వెళ్ళి ఆమె కింద నేను ఆమె దగ్గర వెళ్ళి అణిగుండు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా దూత 9వ అధ్యాయం 16వ అధ్యాయం ఆదికాండం గుర్తుపెట్టుకోండి. ఆదికాండం 16:9 చదవండి. మీరు చదవండి. మీకు అవకాశం తీసుకోండి. అప్పుడు ఆదికాండం యెహోవా ఆ! అప్పుడు యెహోవా అప్పుడు దూత ఆ! నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పాను. ఆమె చేతి కింద ఉండు. బైబిల్ గ్రంథం చెప్తుంది. నువ్వు ఆమె చేతి కింద ఉండు. నేను నీకు ఇచ్చినటువంటి పరిస్థితి అది. నువ్వు ఆమె చేతి కిందే ఉండాలా. నీకు ఆజ్ఞాపించింది అది. నిన్నక్కడ దాసిగానే పెట్టాను నేను. నువ్వు ఆమె చేతి కింద ఉండు. నువ్వు ఆమె చేతిని దాటిపోకు. నువ్వు ఆమె చేతిని పడితే దేవుని మాటను దాటిపోయినట్టు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆమె చేతి కింద. మీరు బైబిల్‌ని పరిశీలించండి దేవుని వాక్యంలో. నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. దేవుడు ఎంత జ్ఞానంగా, ఎంత దైవదృష్టి యోగంగా ఎలాగా మాట్లాడుతుండే, ఎలా ప్రవర్తిస్తున్నాడు మా ప్రభువారు. ఆయన కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. దేవుని స్తోత్రం. కనుక నేను మీరు కూడా నేర్చుకుందాం బైబిల్ గ్రంథంలో. నీవు దేవుని మాటకు ఆయన కనం ఎందుకు అబ్రహాము దేవుని చిత్తం లేకుండా వెళ్ళడు. దేవుని చిత్తం లేకుండా బిడ్డ పుట్టడు. దైవ చిత్తం బట్టే ఆ బిడ్డ బయటకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు బైబిల్ గ్రంథం పరిశీలించండి. దేవుడు ఇక్కడ వేరియేషన్ చూపించాడు. ఏదైనా స్వతంత్రాలే. దాసి. ప్రైజ్ గాడ్. అందరినీ ప్రేమించాడు దేవుడు. కానీ స్వతంత్రాల పరిస్థితి దేవుని బికాస్ ఆఫ్ అబ్రాహామును బట్టి ఆమెకు ఆధిక్యతను కలుగజేసింది. ఎందుకంటే దేవుడు మాట అబ్రహామే ఉన్నాడు ఫస్ట్. అబ్రాహాముగా ఉన్నప్పుడు. కనుక భర్తను బట్టి భార్యకు ఆధిక్యత కలిగింది అక్కడ. కనుక దేవుని ఒక బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే నువ్వు ఆమె చేతి కిందే ఉండు. ఆమె చేతి కింద నుంచి నేను పారిపోతున్నాను. నో, నువ్వు పారిపోవద్దు. నువ్వు అక్కడే ఉండు. జాగ్రత్తగా నేను మీకు చెప్పిన మెసేజ్ త్వరగా కాన్సెప్ట్ ఏంటి? పైన క్రింద. దేవునికి స్తోత్రం. పైన దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుని దూత మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళి నీ శారాయ్ ఆ యొక్క నీ యజమానురాలు చేతి కింద ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ని పరిశీలించండి. ఇది మొదటి సన్నివేశం. ఎందుకంటే అబ్రహాము దేవుని మాటను బట్టి చేశాడు. రెండవది రూతు 2:12 చదువు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 విషయాలు చెప్తాను. రూతు 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. దేవుని స్తోత్రం. ఎక్కడికి వచ్చింది? యెహోవా రెక్కల కిందకి, సురక్షితమైన రెక్కల కిందకు వచ్చింది ఆమె. అమ్మా, నువ్వు యెహోవా సురక్షితం ఉంటకు నువ్వు యెహోవా రెక్కల కిందకు వచ్చావు. కనుక దేవుడు నీకు సంపూర్ణ బహుమానిస్తాడు. ఎందుకు? ఆయన రెక్కల కింద అణిగి మణిగి ఆయన చిత్తమును బట్టి జీవించిన ప్రతి ఒక్కరిని కూడా
దేవుడు సంపూర్ణ బహుమానంతో దీవిస్తాడు. మామూలు బహుమానం కాదు. బహుమానాలు చాలా ఉన్నాయి. నేను మీకు 4, 5 బహుమానాలు చెప్పాను బైబిల్ గ్రంథంలో. ఒకటోది అబ్రహాం విషయంలో అత్యధిక బహుమానం అన్నాడు, సంతానం. రూతు విషయంలో సంపూర్ణ బహుమానం అన్నాడు. నీతిని విత్తువాడు శాశ్వత బహుమానం పొందుకుంటాడు. బైబిల్ లేఖనం చెప్తుంది, పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానం. ఇలా బైబిల్ గ్రంథంలో కొన్ని దైవికమైన బహుమానాలు ఉన్నాయి. ఇవి దైవ సంబంధించినవి. లేఖనాల్లో మనం ఆలోచిద్దాం. ఆమె మోయాబీ దేశం నుంచి, మోయాబీ వంశం నుంచి, మోయాబీసిన ఆచారాల నుంచి, సాంప్రదాయాల నుంచి, పద్ధతుల నుంచి, అక్కడున్న విగ్రహాల నుంచి, అక్కడున్న పరిస్థితి నుంచి ఆమె వచ్చి యెహోవా రెక్కల కిందకు వచ్చింది. యెహోవా రెక్కల కింద రావడం ఆమె జీవిత స్థితి మాట. రూతు ఇంతకు ముందు ధనవంతురాలు లేక గొప్ప రక్షణ అనే ఐడియా ఎక్కడ లేదు. ఆమె పక్కా అన్యురాలు, మోయాబీరాలు. ధనం ఉందో లేదో మనకు తెలియదు. కానీ లేఖనం చెప్తుంది, ఆమె తన సమస్తాన్ని విడిచిపెట్టి తనకున్న సమస్తమైనటువంటి మోయాబీల దేవత కెమేష్ దేవత, ఆ దేవతను వారి పరిస్థితులు అవన్నీ మొత్తం విడిచిపెట్టి యెహోవా రెక్కల కిందకు వచ్చింది బైబిల్ గ్రంథంలో. ఎందుకు? అతనితో చెప్పింది, నీ దేవుడే నా దేవుడు. ఆ రావడమే ఆమె అతని రెక్కల కిందకు వచ్చింది, దేవుడి రెక్కలకి. నేను ఇప్పుడు చెప్తున్న విషయాలని తండ్రి గురించి. ఎప్పుడు దేవుని రెక్కల కిందకు వచ్చిందో ఆమె జీవితం యొక్క స్థితి మొత్తం పరిగెలు అనగా ఆహారం, లేక ఆమె కుటుంబ బాధ్యత, ఆమె జీవితంలో అత్త కోడలు కావాల్సినటువంటి సంరక్షణ, ధైర్యం, కుటుంబంలో దన్ను, ఇవన్నీ దేవుడు ఓటి బోయజు ద్వారా అన్ని ఇచ్చాడు. చివరికి రూతును బోయజుకు భారీగా చేసి ఒక గొప్ప ధనవంతుని భార్యగా, ధనవంతురాలిగా, ఒక చక్కని బిడ్డకు తల్లిగా, 4 తరాలకు ఆమె తల్లిగా, దాదిగా ఉన్నటువంటి నయోమికి అత్యంత ప్రేమకరమైనటువంటి ఆప్యాయత కలిగినటువంటి బిడ్డగా, ఇలాగ దేవుడు ఆమెను ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన రెక్కల కిందకి రావాలి. సాతానుడు రెక్కల కింద ఉంటే అప్పటికి కూడా ఖచ్చితంగా ప్రధాన దూతలోనే ఉంటాడు. చూసారు? కానీ వాడు ప్రధాన దూత కాదు. ఎందుకు అత్యంత దైవికమైన పాత్రను పోగొట్టుకున్నాడంటే దేవునితో సమానం చేసుకుంటాడు. సింహాసనం పైగా నేను అక్కడ చూశాడు దేవుడు. నో ఈ రోజు సమానం చేసుకున్నాడు, దేవుడు మీదనే కూర్చుంటాడు. వెరీ డేంజర్. అందుకే ప్రధాన దూత ఎన్ని సంవత్సరాలు దేవుని దగ్గర ఉన్నాడు అన్న ఆలోచించకుండా ఇమ్మీడియట్ గా దేవుడు పాతాళం తోసాడు. జాగ్రత్త జ్ఞాపకం చేసుకుంటాం. బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం కనుక దేవుని బిడ్డ, నీవు దేవుని నేర్చుకోవాల్సిందంటే పైనున్న దేవుడు నేను పై స్థానంలో ఉంచాలని ఉన్నతం ఉంటే ఎక్కడో దగ్గర రెక్కల కింద ఒక దగ్గర ఆయన రెక్కల కింద నేను పెడతాడు. ఎవరో ఒకరి చేతి కింద నేను ఉంచుతాడు. అది నువ్వు గుర్తించకుండా నేను ఒకరి చేతి కింద ఉన్నవాడి, నేను ఇంకో దగ్గర చేయండి, నాకు ఇదేంటి అన్నట్టు అవదు. నేను ఎవరి మాట నేను ఎవరికి నేను లెక్క చేయరు అసలు. నేను ఎవరిని లెక్చర్ పట్టించుకోరు అసలు. ఆ సంబంధం లేదు. జీవితంలో నువ్వు బాగుపడు, జీవితంలో బాగుపడు. ఈ మెంటాలిటీ ఉన్న ఏ వ్యక్తి కూడా నువ్వు జీవితంలో. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, 45 ఏళ్ళు పైన ఉంటే వయసు. మంచి ఉద్యోగం ఇప్పిస్తాను రా బాబు అని నేను మాట్లాడగలుగుతాను. మంచి ఉద్యోగం ఇస్తాను. నేను ఎవరికి పనిచేయను. నేను ఎవరి దగ్గర ఒకటి నమస్కారం చేయ. ఎప్పటికీ బతుకు కూడా సాధారణ బతుకే. తెల్లవారు లేస్తే ఏ మాత్రం ఆశ్చర్యకరం బతుకులే. కారణం ఒక దగ్గర పనిచేయడం కానీ, ఒక వ్యక్తిని గౌరవం చేయడం కానీ ఎక్కడ ఇష్టపడడానికి ప్రసక్తి లేదు. నో. జాగ్రత్త మీరు గమనించాలి. బైబిల్ గ్రంథంలో దేవుని పదాలు
మీరు బైబిల్ పరిశీలించండి. మోషే ఎక్కడ, దేవుని కుమారుడు ఎక్కడ? మోషే ఎక్కడ, దేవుని కుమారుడు ఎక్కడ? మీరు హెబ్రీ గ్రంథం పరిశీలిస్తే దేవుడు మోషేతోనే పోల్చుకొచ్చాడు. మోషే ప్రవచనం చెప్తాడు, నా వంటి ప్రవక్తను మీ సహోదరులు దేవుడు మీ కొరకు ఒకరు పుట్టించును అని చెప్తాడు. నా వంటి ప్రవక్తను. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తన దేవుని ఇల్లంతలో దేవుని నమ్మకంగా ఉండడని పోల్చి చెప్తాడు అక్కడ హెబ్రీ గ్రంథంలో. ఆలోచించండి. నేను నన్ను ఆయనతో పోల్చడం తండ్రి, కానీ నీ కుమారుడు కదా అని యేసు అనలేదు. తండ్రి కూడా అసలు అలా ఆలోచించలేదు. సరే, అందుకే యేసుక్రీస్తుని దేవుడు అందరికంటే పైనామం, అన్నిటికంటే పై స్థానం, అన్నిటికంటే ఉన్నతమైన అధికారం దేవుడు తనే కూర్చోబెట్టాడు యేసు ప్రభువుని. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. ఎప్పుడు కూడా చెప్తాను, దేవుని బిడ్డ, మన దగ్గర నేను ఎవడట ఆ రెక్లెస్నెస్ నీ జీవితాన్ని దెబ్బతీస్తుంది. ప్రైజ్ గాడ్. ఈరోజు నేనైనా మీరైనా నేర్చుకుందాం. ప్రభు ఎంత దీనత్వాన్ని, దైవికమైన దీనత్వాన్ని కలిగి ఉంటుంది, దాన్ని బట్టి నీ జీవిత భవిష్యత్తు, నీకు వచ్చే ఆశీర్వాదాలు ఇవన్నీ ఆధారపడుతున్నాయి. అన్ని ప్రజలు చెప్పమండి, ఆడెవడాడు వద్దయ్యా, వద్దమ్మా, అలాంటి స్థితికి ఎవరు వెళ్ళకండి. జీవితంలో అన్ని పోగొట్టుకుంటాం. నేను మీరు నేర్చుకున్న తండ్రి పాలన తండ్రి నుంచి నాయన, నేను ఎప్పుడు నా బతికినంత కాలం కూడా యెహోవా రెక్కల కిందే ఉండాలి. 91వ కీర్తన 4వ వచనం చూడండి. 91వ కీర్తన 4వ వచనం. ఆయన ఆ, తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన ఆ, రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, praise the ఆయన Lord. సత్యము ఉన్నది. ఆయన రెక్కల కింద నీకు ఆశయం ఉంది. నువ్వు రెక్కలు దాటిపోతే అవదు. కోడి తన రెక్కల కింద తన పిల్లలు దాచుకున్నట్టు యెహోవా తన రెక్కల కింద మనని దాచుకున్నాడు. ఆయన రెక్కల కింద మనకి ఆశ్రయం ఉంది, నివాసం ఉంది, శక్తి ఉంది, అధికారం ఉంది, ఆశీర్వాదం ఉంది, కృప ఉంది, సమృద్ధి ఉంది. ఎట్టు జడ్ రెక్కల కిందే ఉన్నాయి. కింద నుండే ప్రయత్నం చేయి, పైన వాడిగా పైన దానిగా ఉంటావు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. పరలోకాన్ని విడిచిపెట్టినటువంటి యేసు తనకున్న సమస్తాన్ని పరలోకాన్ని విడిచిపెట్టి కిందకు వచ్చాడు. ఆయన దీవెన మామూలు లేదు. అందరికంటే అన్నిటికంటే పై స్థానంలో దేవుడు తన కుమారుని ఉంచాడు. ఎందుకంటే తను కిందకు వెళ్ళాడు కనుక, తగ్గించుకొని తండ్రి మాటకు లోబడి ఖచ్చితంగా తండ్రి చిత్తానికి జరిగించడానికి, తండ్రి ఇష్టాన్ని అభిష్టాన్ని నెరవేర్చడానికి ఆయన పూర్తిగా ఇష్టపడ్డాడు కనుక ఉన్నత స్థానంలోని దేవుడు తన్ని కూర్చోబెట్టాడు. యుగ మృతుడు కానీ యుగ యుగమును నేను సజీవులై ఉన్నానని ఆయనే లేఖనాల ద్వారా చెప్తాడు ప్రభువు యేసు ప్రభు. దేవుని బిడ్డ, ఈ రోజు నా దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి పనికిరాని మాటలు, పనికిరాని క్రియలు, పనికిరాని గర్వాలు, పనికిరాని ఆలోచనలు, పనికి మనం కట్ చేస్తాడు దేవుడు. జీవితంలో ఆశీర్వాదాలు. ఎంత హంబులు ఉంటే, ఎంత దీనంగా ఉంటే దైవత్వం. కుటుంబాల్లో ఓంటే పౌరుషం, ఆంటే పౌరుషం, ఓంటే కోపం, ఆంటే కోపం. జాగ్రత్త. దీవెన పోగొట్టుకునే ప్రయత్నంలో రాకు. ప్రభు పాట నేను అందరినీ చెప్తాను. దైవికంగా ఉండండి, ఆత్మీయంగా ఉండండి, అభిషేకంతో ఉండండి, దీనంగా ఉండండి. ఇంకా మీ స్థితిని దేవుడు ఉన్నత స్థానంలో ఎవరు ఊహించలేంట ఎత్తైన కొండలకు దేవుడు నేను ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన మాట. పక్కన పెట్టండి ప్రాచీనత్వం, మన పూర్వీకు సంబంధించిన పరిస్థితిని పక్కన పెట్టండి. మా తాత ఎవడు మాట్లాడు, మా నాన్న ఎవడు మాట్లాడు, మా నాన్నమ్మ ఎవరు మాట ఇది కాదు, మా పూర్వీకులు ఎవరు మాట్లాడరు, మేము ఆస్తిలో ఉంటాం. ఓ అసలు దేవుని రాజ్యానికి అనర్హురాలివి. పక్కన పెట్టాయి. దేవుడు క్షణంలో పక్కన పెట్టేస్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగును. వెరీ డేంజర్. ప్రైజ్ గాడ్.
కనుక దేవుని బిడ్డ అయినప్పుడే నీలో ఉన్నవన్నీ చావాలి. ఈ మెంటాలిటీ చావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు అర్థందా? నేను దీన్ని చేశాను కాబట్టి చెప్తున్నాను. ప్రైజ్ గాడ్. కదా, పందులు మేపుకున్న వ్యక్తి, నేను మీకు చెప్పాను సాక్ష్యం. అయ్యగారు మీరు రావాలి, నీకెందుకయ్యా నాకు కొంచెం అంత డబ్బు వేస్ట్ కదా. లేదండి, మీరు భోజనంకి రావాలి. నీకు అర్థందా? నాకు ఎంత ఆశ్చర్యం, అంత ఎందుకు బతుకులాడుతున్నాడు. నేను ఇంటికి వెళితే పాపం అతను చిన్న కోడిగుడ్డు ఉప్పు చేప కూర వండి నాకు పెట్టాడు. ఉప్పు చేప అంటే నేను ఆమడ దూరంలో ఉంటాను. కానీ ప్రత్యేక అతను ఎందుకు నన్ను ఎంత అన్నం పెట్టి భోజనం పెట్టి ఇవన్నీ చేస్తున్నావు, నీకు ఏ ఆశీర్వాదం అని అడిగాను. అప్పుడు అన్నాడు, మీ ఎంగిలి తింటే నాకు ఆశీర్వాదం అయ్యా. మీరు కొంచెం అన్నం తిని నాకు కొంచెం అన్నం విడిచిపెట్టండి. ప్రైజ్ దాన్ని నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. దేవా, ఎంత ఇది ఇచ్చావు మనకి. నిజంగా నాకు ఏమాత్రం ఇష్టం ఉండదండి ఉప్పు చెప్పడం. పొరపాటు నేను చాలా దూరం వెళ్ళిపోతాను. ఇంట్లో చెప్తాను, ఒకవేళ ఎప్పుడైనా చేస్తే నాకు ముందుగా చెప్పు, నేను ఇంట్లో బయటకి నువ్వు ఇంట్లో చేసుకో, నిన్నొద్దాను. బైబిల్ గ్రంథం చెప్తుంది అయ్యా, దేవుడు ఈ రోజు స్థితిని ఆశ్రయించాడు. దేవుని పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకోండి. దీనంగా ఉండే ప్రయత్నం అందరూ చేయండి. లేఖనాల్లో ప్రతి పరిస్థితి ఆయన రెక్కల కింద ఉన్నప్పుడే, ఆయన రెక్కల్లో శక్తి ఉంది, ఆశీర్వాదం ఉంది, స్వస్థ ఉంది. ఆయన రెక్కల కింద నీకు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఆ రెక్కల కింద దాటిపోకు. దుష్టుడు ఏదో విధంగా రెక్కల నుంచి బయటకు రప్పించే ప్రయత్నాలు, మాటలు, క్రియలు, ఆలోచనలు, రోషం, పౌరుషం, కోపం, గర్వం, అహంకారం, ఈర్షులు, అసూయలు, ద్వేషాలు, పగలు, అలగడాలు, గిరడాలు ఇవన్నీ పెట్టేస్తాడు. వద్దు. నేను రెక్కలు దాటను. దుష్టాత్మ యేసు నామములో పో. నేను ఆయన రెక్కల కింద నుంచి రాను, నేను అక్కడే ఉంటాను. ఆయన రెక్కల కింద నాకు ఆశీర్వాదం, ఆయన రెక్కల కింద నాకు శాశ్వత నివాసం, ఆయన రెక్కల కింద నాకు సమస్తం ఉంది అని చెప్పగలిగినటువంటి దైవ స్థిరత్వం నీ దగ్గర ఉండి తీరాలి. నాకు కూడా దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథం చెప్పింది, కేతనం ఎంతవరకు నుంచి క్లుప్తంగా మీకు చెప్పింది. హల్లెలూయా. యెహోవా రెక్కల కింద, ఆయన కింద. రెండవది, 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. 1 పేతురు 5:6. ఒక్క 5 నిమిషాలు లేట్ అయినా సనగద్దు మనగద్దు, వాక్యం వినండి. చాలా మంచి వాక్యాన్ని ప్రభు కాపన ఉదయకాలం నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ప్రైజ్ గాడ్. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు దీన మనస్కులై ఉండుడి. ఎవరు? యేసుక్రీస్తు కింద. హల్లెలూయా. మొదటి తండ్రి గురించి చెప్పింది, రెండోది యేసుక్రీస్తు. ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండండి. మీరు కూడా దీన మనస్కులై ఉండాలి. తప్పదు. మన మనస్సుని దీనత్వానికి మలుచుకోవాలి. అదే దేవుని వాక్యానుసారం మారు మనసు. ప్రైజ్ గాడ్. బైబిల్ గ్రంథం, నీ మనస్సు మారి ఆయన తట్టు తిరుగు. దట్ ఈస్ హంబుల్నెస్. ఒకప్పుడు గర్వం మనసుతో ఉన్నావు, లోక మనసుతో ఉన్నావు, పాప మనసుతో ఉన్నావు, అపవిత్ర మనసుతో ఉన్నావు, అన్యాయకర మనసుతో ఉన్నావు, అక్రమం చేయని మనసుతో ఉన్నావు. ఇప్పుడు నువ్వు దేవుని తట్టు తిరిగి దీన మనసుకు రావాలి, మారు మనసు రావాలి, పశ్చాత్తాపం రావాలి, కన్నీరు రావాలి. నీ దగ్గర ఆ విధమైన దైవికమైన మార్పు నీ దగ్గర దేవుడు చూడాలి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని పాదాల దగ్గర యాకోబు కూడా, మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. కొన్ని సంవత్సరాలు తనకి జీవితం అగమ్య గోపురం అని చెప్పింది. 21 సంవత్సరాలు ఏంటి బానిసత్వంలో ఉండిపోయాను నేను. ఏంటి భయంకర బానిసత్వం. దేవుడు చెప్పాడు, వచ్చేట్టుగా నువ్వు నీ సొంత దేశాన్ని బయలుదేరు, నీ భార్య బిడ్డల్ని తీసుకొని బయలుదేరు, నీకున్న మందలు పట్టుకొని బయలుదేరిపోయాడు. లాభంతో చెప్పి బయలుదేరిపాడు. మార్గ మధ్యలో అందరినీ ముందు దానదాసులు అందరూ చెప్పాడు, ఏశావు వస్తున్నాడు, ఆయనకి ఎదురుగా మీరు వెళ్ళండి. ఒకవేళ ఆయన మిమ్మల్ని చూసిన కరుణించి నన్ను చంపడం మానేస్తానేమో, మీరు వెళ్ళండి.
బైబిల్ పరిశీలించండి. ముందు దానదాసుల్ని, ఈ యొక్క భార్యలిద్దరిని, లేయా రాహేల్ని, ఆ పిల్లల్ని పంపించాడు. యాకోబు ఒకడు మిగిలిపోయాడు. దేవుడే అతను మిగిల్చాడు. ఎందుకు? 21 సంవత్సరం యొక్క ఈ కొలువులో తాను దైవికంగా నేర్చుకున్నటువంటి విషయాలు తక్కువ. తగినంత ప్రార్థన లేదు, తగినంత వాక్యస్థమైన జీవితం లేదు, తగినంత విధేయత విశ్వాస పరిపూర్ణతలోకి రాలేకపోతున్నాడు. దేవునితో గడపలేకపోతున్నాడు. తెల్లవారు లేచిన దగ్గర నుంచి దీనికి పొడలు ఉన్నాయా, దానికి మచ్చలు వచ్చాయా, దీనికి అది ఈనిందా, అది కడుపుతో ఉందా, లేక ఆ గొర్రెలు, ఆ మేకలు గొర్రెలు బాగా విస్తారం ఉన్నాయా, ఇవి చూసుకొని ఆ లాభాన్ తాలూకా గొర్రెలు మేకలు చూసుకొని, ఈ మందలు చూసుకొని ఎంతసేపు వీటిని కాపాడుకుంటూ వీటికి ఆహారం పెడుతూ వీటి పరిస్థితుల్లోని వీటి పోషణలు ఉన్నాడు తప్ప ఎంతసేపు దేవునితో గడిపే సమయం అసలు ఉండట్లేదు. యాకోబుకి చూశాడు దేవుడు, ఒంటరిగా మేల్చాడు. ఆ రాత్రి దేవుని యొక్క మహోన్నతమైన దేవదూత ఆయనతో మాట్లాడినాడు. ప్రైజ్ గాడ్. బైబిల్ గ్రంథం ఉంది, రాత్రి అంతయు అతడి దూత పెనుగులన్నీ పాత నిబంధన రాయబడింది. కొత్త వచ్చరికి ఆయన లేఖనం ప్రకారం ఆయన కన్నీరు కార్చి బతిమలాడి యెహోవాతో పోరాడు. ఏం పోరాటం అది? స్పిరిచువల్ ఫైట్, ఆత్మీయ పోరాటం అది. ఆయన కన్నీరు కార్చి హోషేయ గ్రంథం 12:4 రాసుకో. ఆయన కన్నీరు కార్చి బైబిల్ గ్రంథం బతిమలాడు. అది పోరాటం. ఆ ఒక్కడు ఆ రాత్రి మిగిలిపోతే ఆయన బలిష్టమైన చేతి కిందకి రాడు, దైవ చిత్తానికి రాడు, వాక్య సంబంధమైనటువంటి దీని నెడక రాడు. ఆ స్థితి ఒక్కడి మారిపోయింది. ఎప్పుడు తాను కింద వాడిగా ఎప్పుడు ఇంకా ఆ స్థితిని పక్కన పెట్టేసి ఇంకా నాకు ఎన్ని గోర్లు ఉన్నా అన్ని గోర్లు ఉన్నాయి, పలానా నేను లాభానికి నేను మేనల్ని, ఈ స్థితి అంతా పెట్టి ఒక దీనుడుగా 33వ అధ్యాయం వచ్చరికి బైబిల్ గ్రంథంలో అతడు దీనుడుగా 7 సార్లు సాగిలపడి ఏశావును అంత దూరంలో చూసి సాగిలపడి పెడుతుంటాడు. ఎంత దీనుడయ్యాడు. రాత్రి అతని మనసును దేవుడు ఉంచాడు, హృదయాన్ని ఉంచాడు. ఆ గర్వాన్ని, గీరని, ఇంకా వాక్యాన్ని వ్యతిరేకన మోసగాడితనాన్ని ఇవన్నీ తీశాడు దేవుడు. తెల్లవారేసరికి యాకోబు దైవికమైన ఇశ్రాయేలుగా మార్చాడు దేవుడు. అంతే, దేవుడు తన జీవిత చరిత్రని మార్చాడు. అద్భుతమైన కార్యం చేయడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. ఒక రాత్రి పెనుగులాట, ఒక రాత్రి దేవుని కన్నీటితో బతుకున్నాడు, ఒక రాత్రి సరైన ప్రార్థనా జీవితం, సరైన పరిస్థితి అతను అర్థమైంది. ఎంత దైవానికి దూరం అయిపోయానో, ఈ మందలు, ఈ కొలువులు, ఈ పరిస్థితిని, నా భార్యను స్వార్థంతో నేను నా భార్య గురించి చూసుకున్నాను కానీ బిడ్డల గురించి చూసుకున్నాను, నీకు మందల గురించి చూసుకున్నాను, నిన్ను గురించి తగినంత ఆలోచించేదని బాధపడ్డాడు. రాత్రి దేవునితో కన్నీరు కార్చి బతుకున్నాడు. తెల్లవారేటప్పుడు జీవితం మారింది. అన్నయ్య కత్తి పడేశాడు, ఆయన అట్టుకున్నాడు, ఇద్దరు ఐక్యమయ్యారు, సమాధాన పడ్డారు. ఆశ్చర్యకార్యం జరిగింది. కారణం ఏంటంటే అతడు కిందకు వచ్చాడు. ప్రైజ్ గాడ్. పైనున్న వాడిగా ఉండాలనుకుంటే నువ్వు కిందన్న వాడిగా ముందు ఉండి తీరాల. దేవునికి స్తోత్రం. గోతులోంచి యోసేపును దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు తప్ప సింహాసనం దగ్గరకు వచ్చి గతులో తీసుకురాలేదు. గోతులోంచే సింహాసనం తీసుకురాడు యోసేపుని. యోసేపుని గురించి బైబిల్లో చూసుకుంటే ఎంత అద్భుతం. ఆదికాండం 41వ అధ్యాయం, ఆదికాండం 41, 40 నుంచి 43 వరకు చదవండి. ఆదికాండం 41వ అధ్యాయం. యాకోబు దగ్గర నుంచి మనం యోసేపుకి వచ్చాం. యోసేపు ఉదాహరణ చెప్తాను. 41వ అధ్యాయం, 41వ అధ్యాయం 40 నుంచి 43 వరకు. నీవు ఆ ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించున్నానని యోసేపుతో చెప్పింది. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతను తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేశారు. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ నెలవలేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషులను తన చేతిను కాలినను ఎత్తకూడదని చెప్పాను. ప్రైజ్ గాడ్. అంటే దాని అర్థం ఏంటి? సమస్తాన్ని నీ చేతికి నేను అప్పగించేశాను. ప్రైజ్ గాడ్. నీ అనుమతి లేకుండా ఎవడు తన చెయ్యి కాలు ఎత్తడానికి వీల్లేదు.
సమస్తాన్ని నీ చేతి కిందకి మొత్తం అప్పగించాడు యోసేపుకి. ఎందుకు? గోతులో ఉన్న ఒక్క మాట్లాడలేదు, తప్పుగా మాట్లాడలేదు, అన్నదమ్ములు మాట్లాడలేదు, చాలా దీనుడైపోయాడు, ఎంత తగ్గించుకున్నాడు, ముందు కింద స్థాయిలో ఉన్నాడు. ఆయన ఆ స్థాయిని దేవుడు ఒక్కసారి ఎంత హైయెస్ట్ పొజిషన్, ఫరో దేశానికే ప్రధానమైనటువంటి అధికారి ఆయనే. ఫరో తర్వాత అంతటి వాడు ఎవడు లేడు. అంత స్థానానికి బైబిల్ గ్రంథంలో ఉంది. నువ్వు చెయ్యెత్తే, ప్రైజ్ గాడ్, నీ చేతి కిందే వాళ్ళందరూ ఉంటారు. మొత్తం దేశం అంతా నీ చేతి కింద ఉంటాను. హైయెస్ట్ వర్డ్ కాదు. చాలా అద్భుతమైన మాట. నేను ఒక మాట దాని గురించి నేను చదివాను. ఏంటంటే 45వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఆ, దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆ, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను, ఆ, అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను, ఆ. ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించను. ప్రైజ్ గాడ్. ఇంటి వారందరికీ ప్రభువుగా దేవునికి స్తోత్రం. ఐగుప్తులో ఫరువు తప్ప మరొకడు ప్రభు. తాను ఇంటి వారందరూ కూడా, ఈవెన్ ఫరోతో సైతం కూడా అందరికీ ఈయన ప్రభు ఒకట. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు ఏ స్థానంలో హెచ్చించాడో యోసేపుని చూడండి. ఎందుకు? కింద ఉన్నాడు కనుక. ముందు కింద ఉండడం నేర్చుకున్నాడు, జైల్లో ఉన్నాడు, గోతిలో ఉన్నాడు, అనుభవాలు నేర్చుకున్నాడు, దైవికున్నాడు, సనగలేదు, గొనగలేదు, దేవునికి అనుకూలంగా బతికాడు. దేవుడు అన్ని చూస్తూ వచ్చాడు, మంచి స్థానం తీసుకెళ్ళాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలన్నీ కలుగును కాక. జాగ్రత్తగా దేవుని పాదాలు నేర్చుకున్నాం. ఈ ఎందుకు ఈ క్రిందంతా ఒక్కసారి జాగ్రత్తగా వస్తే, ఒకటోది తండ్రి, రెండోది యేసుక్రీస్తు కింద, బలిసిన చేతి కింద వస్తే, మూడో దేనికి వచ్చి దాని ఆశీర్వాదం ఏంటంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన తీయండి 6వ అధ్యాయం, ప్రకటన 6 తీయండి 9 నుంచి 11. 9వ వచనం. ప్రకటన 6:9 నుంచి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్య నిమిత్తమును ఉదింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వీరు బలిపీఠం వచ్చారు. బలిపీఠ గుర్తుపెట్టుకోండి, దేవుడు వాక్యంది సురక్షితమైన యెహోవా రెక్కల కింద ఉండేవారు. యేసు కింద అపోస్తులందరూ యేసుక్రీస్తు రెక్కల కింద, యేసుక్రీస్తు యొక్క వాక్యంలోని రెక్కల కింద ఆయన అధికారం కింద ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఆయన శిష్యుతో కింద ఉన్నారు. ఇక్కడ వచ్చే వాళ్ళ ఆశీర్వాదం ఏమైంది? పరలోకంలో బలిపీఠం కింద ఉన్నారు. దేవుని స్తోత్రం. ఏ కిందకి వెళ్ళారు వాళ్ళు? దాని అర్థం ఏంటి? సృష్టిలో అతి ఉన్నత స్థానం అది. అతి ఉన్నత స్థానం బలిపీఠం కింద. బలిపీఠం దగ్గర ఛాన్స్ ఎవరికి ఇవ్వడు. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ గ్రంథంలో బలిపీఠం కింద ఉన్నాడు. అందరి దగ్గర బలిపీఠం దగ్గరికి వెళ్ళారు, అతస్వాక్షులు వెళ్ళి ఆ బలిపీఠం కిందకి వెళ్ళారు వాళ్ళు. ఎందుకంటే అంత హైయెస్ట్ పొజిషన్ ని దేవుడు అక్కడ అపోస్తులు కలుగు చేశాడు. కారణం, వాడు జీవించినంత కాలం 33 సంవత్సరాల్లో యేసుకున్నంత కాలం ఆయన చేతి కింద ఉన్నారు, ఆయన అధికారం కింద ఉన్నారు, ఆయన వాక్యం కింద ఉన్నారు, ఆయన దైవ సంబంధమైనటువంటి కృప కింద ఉన్నారు. ఏదైతే దేవుడు యేసు ప్రభు ద్వారా ఆజ్ఞాపించాడో అది చేసే దైవికమైనటువంటి దినతలో వాళ్ళు ఉన్నారు. ఆ స్థితిలో ఉన్నారు కనుక బలిపీఠం కిందకు దేవుడు వారిని పంపించాడు. తర్వాత వాళ్ళ స్థానం ఎక్కడుంది? క్రైస్తవుడు కింద నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? 12 సింహాసనాల దగ్గర వెళ్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. 12 సింహాసాల అధికారం వెళ్ళారు. కారణం, వారు కిందని యేసు ప్రభు యొక్క బలిష్టమైన చేతి కింద దేనమస్గా ఉన్నారు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ. యో మసీహిల కొందరి మషిబా బైబిల్ అందరూ ఉంది. పరిశుద్ధాత్మ లేఖనం చెప్తుంది, ఆత్మ వసుడుగా యెహెజ్కేలును దేవుడు ఆత్మవసుడుగా ఉన్నప్పుడు ఆయన దగ్గర వెళ్ళి ఆయన్ని ఎముకల్లోయలో తీసుకెళ్ళాడు. ఎముకల్లోయ అంత కంప్లీట్ డెడ్ అది, ఎండిన ఎముకలవి. గుర్తుపెట్టుకోండి, నరపుత్రుడా, ఈ ఎముకలు బతకగలవా? తండ్రి, అది నీకే తెలియదు. ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఒకసారి నరపుత్రునికి యెహెజ్కేలుకి, నేను మాట్లాడు, జీవం గల దేవుడు ఆయన.
అప్పుడు సంకోచించిన పరిస్థితులు ఉండొచ్చు. పర్వాలేదు, నువ్వు ప్రవచనంతో మాట్లాడు. ఈయన ఏది దేవుడు చెప్పాడో ఆ ప్రవచనం మాట్లాడితే ఎముకలు సైతం కూడా మళ్ళీ దేవుడు సైన్యంగా మార్చాడు. వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఎవరో మనకు తెలీదు, కానీ వాడు బతికున్నప్పుడు సైన్యంగా మారాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని ఆత్మీయంగా తీయండి, దీన్ని ఆత్మీయంగా తీయండి. ఒకసారి ఆత్మీయంగా కన్వర్ట్ చేయండి మీ మనసుని. చచ్చిపోయినప్పుడు మనం పాపంలో చచ్చాం, బతికినప్పుడు క్రీస్తు సైనికులుగా బతకాలి. షహాత మొరియో కొరిబా, క్రీస్తు సైనికులు. అందుకే దేవుడిని సమాధి నుంచి బయట రప్పించాడు. అందుకే దేవుడిని నువ్వు బతికించాడు, నన్ను నిన్ను బతికించాడు. మీరు అపరాధములతో పాపం చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తు కూడా బతికించాడు. ఎందుకు బతికించాడంటే సైనికులుగా బతకడానికి. నీ స్వార్థం కొరకు, నీ ఇష్టం కొరకు, నీ కొరకు బతకడానికి, నా కొరకు బతకడానికి కాదు. దేవునికి మహిమ కలుగును. బైబిల్ గ్రంథం ఎంత దైవికమైన అర్థం ఉంది మెసేజ్. దేవునికి స్తోత్రం కలుగును. లైవ్ అనేది ప్రభుకి ఆత్మ మాట్లాడుతున్నాను. నేను రాసుకోలేదు, నేను తర్వాత రాసుకున్నాను. పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. కనుక దయచేసి నాతో మీద కూడా సూటిగా దేవునికి ఆత్మ మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకొని, దేవా నిజమే, నేను ఏ స్థాయిలో ఏ స్థాయికి తీసుకొచ్చావు. ఎంత అతను ఎప్పుడు ఆత్మ కింద ఉన్నాడు, ఆత్మ వశంలో ఉన్నాడు, ఆత్మకు లోబడి ఉన్నాడు. అందుకే అంత స్థాయి ఇచ్చాడు దేవుడు. నువ్వు మాట్లాడు, నీ ద్వారా నీ ఎముకలు సైనిగా మార్చేస్తాడు. నువ్వు మాట్లాడు, నీ నోరు తెలుసు ప్రవచించు, నేను మారుస్తాను. ఏ స్థాయి తీసుకెళ్ళాడు. అందుకే చెప్పాను, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు ఒక పైన క్రింద కాన్సెప్ట్, సందేశం కాన్సెప్ట్. అందుకే నువ్వు కిందున్న వానిగా ఉంటే పైన. అందుకే మీకు మూడు ఎప్పుడు మొన్న చెప్పాను, పైన అధికారం, పైన జ్ఞానం, పైనటువంటి తలక ఆత్మ, పైన యెరూషలేం. 4 సంగతులు చెప్పాను. పైన యెరూషలేం స్వతం ఉంది, అలాగే మనం స్వతంత్రం ఉంటాం. పైనుండి మనకు పశ్చాత్తం ఇచ్చాడు దేవుడు, పైనుండే జ్ఞానం ఇచ్చాడు మన దేవుడు, పైనుండే మనకి లేఖనం ప్రకారం అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు నేను మీరు ఎప్పుడు దైవ. అందుకే మీరు బైబిల్ గమనించండి, మొద్దెకి ఉన్నాడు కదా, మొద్దెకి బూడిద పూసుకొని కన్నీరు కార్చి ఆయన గోనె పట్ట కట్టుకొని కోట ముందు ఏడ్చిన వ్యక్తి 127 సంవత్సరాలకు ప్రధానమంత్రి. ఏ కింద నుంచి ఏ పైకి తీసుకెళ్ళాడు గుర్తుపెట్టుకోండి. ఏ స్థితి నుంచి. అందుకే నేను మీరు కూడా ఎప్పుడు తగ్గించుకొని దీనత్వం కలిగి ఆయన బలిష్టమైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని క్రింద మనం తగ్గించుకొని దీనులై ఉంటామో, మన కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, ఎక్కడ కానీ నువ్వు దీనత్వాన్ని ఎక్కడ కలిగి ఉంటావు, దేవుడిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉన్నత స్థానానికి వెళ్తాడు, తీసుకెళ్తామని. మన మామూలు స్థానం కాదు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలన్నీ కలుగును గాక. హల్లెలూయా. మాక్సిమం దైవజనులు సాక్ష్యాలు మీరు వినండి. చాలా మంది గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళందరూ కింద స్థాయి నుంచి పైకి వెళ్ళి. దేవునికి స్తోత్రం. మీకు మాక్సిమం నా జీవితం కింద నుంచి మంగళీపురం నుంచే సీతాకుర్చలు చేసి అట్టడుగు నుంచి లేపాడు, వెంట కుప్పించే లేవనెత్తాడు. కనుక నాకు మీకు కూడా అవసరం. దేవా నిజమే. అందుకే అమ్మ, ప్రతి బ్రదర్ సిస్టర్ యవనస్తులు కూడా బుద్ధి పౌషాలు, పనికి మన రోషాలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఇంకా చర్చకు వస్తున్నాం, ఇంకా జీవితం మారకుండా, ఇంకా గర్వం, కోపం, అహంకారం, అతిశయం, వాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఇవన్నీ నానా. దేవుని సంఘానికి వస్తుంటే కనీసం నాలో నీళ్ళు కూడా మార్పు, సరైన మార్పు ఉండాలి కదా. దేవునికి అనుకూలంగా మార్చబడాలి. మామూలుగా ఉండద్దు ఎవరు కూడా. ఒక మంచి స్థానం నీ దగ్గర దేవుడు నీ కొరకు దాచిపెట్టండి. ఒక ఉన్నత స్థానం నీ కొరకు దేవుడు పదిలిపరిచి పెట్టండి. ఆ ఉన్నత స్థానానికి మనం వెళ్ళేటట్టు అర్హతను సంపాదించుకునే వారంగా ఉండాలి తప్ప కింది వారంగా మనం ఉండకూడదు. అందుకే పై ఈరోజు మెసేజ్ కాన్సెప్ట్ పైన క్రింద. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. కింద ఉన్న యోసేపు పైన సింహాసనం కూర్చోబెట్టి అతన్ని మొత్తం ఐగుప్తు దేశం అంతా లోపరిచాడు. 127 సంవత్సరాలకి మొద్దైకేది గోనె పట్ట కట్టుకుని కింద కోట దగ్గర ఏడ్చి మొరపెడుతున్న సమయంలో చూసి ఆయన అతన్ని 127 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేశాడు. అతన్ని కిందే
కొన్ని లక్షల మంది జనం, వేల మంది జనం అతని దగ్గర ఉంటారు. 127 సంవత్సరాలు అంటే ఆలోచించండి. ఎంతమంది జనాన్ని కింద పెట్టాడు దేవుడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్! ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఎంత ఆశ్చర్యకరుడు. తండ్రి, నన్ను దీనురాలుగా నన్ను చేయి ప్రభా. నీ బలిష్టమైన చేతి కింద దీనుడిగా ఉండాలి. పెద్దానికి పౌరుషం, రోషం, కోపం, గర్వం, అహంకారం వద్దు. మన కుటుంబాల్లో, మన ఇళ్ళలో, మన జీవితాల్లో, మన భార్య భర్తలు, మన బిడ్డలు, సంఘములో వద్దు. మనకి సంఘం అలా వద్దు. అందరూ నేర్చుకోండి. ఫిలదెల్ఫియా సంఘం మాదిరిగా ఉందాం. శక్తి కొంచెమైనా పర్లేదు, ఓర్పుతో వాక్యాన్ని గైకొందాం. కొన్ని పరిస్థితులు మనకి ప్రతికూలం పర్లేదు, అవన్నీ దేవుని వాక్య ప్రకారం మనం జీవిస్తే అన్ని మనకు అనుకూలపరుస్తాడు దేవుడు. అద్భుతం చేస్తాడు దేవుడు. ఆశ్చర్యంగా చేస్తాడు. అలాగూ మన జీవితాన్ని దేవునికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలోకి వెళ్ళిపోతాం. దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించునుగా. ప్రార్థన చేయండి. ప్రభు ఆత్మతో ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడితే, నీ హృదయాన్ని కదిలిస్తే, ఆత్మ ద్వారా చిన్న ప్రార్థన వాక్యాన్ని పడిచే. త్వరగా చేయి. ఆల్రెడీ వారి కుటుంబం, ఎందుకంటే మెసేజ్ చాలా పెద్ద మెసేజ్. నేను ఊహించలేదు, నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన సందేశం. పరిశుద్ధుడా, ప్రేమల నా ప్రియ పరలోక తండ్రి, మీ పాదాల కొందాలైనా జవాధిపత్యం తండ్రి, సృష్టికర్త దేవా, అయా మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా